ఏపీలో హింసాత్మక ఘటనలపై సీఈసీ ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు ఏపీ సీఎస్ డీజీపీ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ను సీఈసీ ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నర్సరావుపేట ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు ఇచ్చింది. పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఆదేశించింది. హింసాత్మక ఘటనలు స్థానిక అధికారులు నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వదిలేసినట్టుగా ఈసీ గుర్తించింది. పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సీఈసీకి నివేదించినట్టు తెలుస్తుంది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలున్నా అంతా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారని ఈసీ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. సీఈసీ సమన్లతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమై చర్చించింది. ఏపీ సీఎస్తో డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ భేటీ అయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత హింసాత్మక ఘటనలపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలోని వివరాలను సీఈసీకి వివరించనున్నారు. ఏపీ సీఎస్, డీజీపీ ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో సీఈసీని కలవనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వంటి ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ డీజీపీ అలాగే పోలీస్ చీఫ్ సెక్రటరీ కూడా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ఇక ఇద్దరు కూడా ఢిల్లీ వచ్చారు. మరికొద్ది సేపట్లో కలవనున్నారు. అసలు ఎందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి ఎందుకు ఇలా జరిగింది, దాన్ని ఎలా కంట్రోల్ చేయలేకపోయిన అంశాల మీద కేంద్ర ఎన్నికల కమిషన్ కు డీజీపీ అలాగే సిఎస్ ఇద్దరు కూడా వివరణ ఇస్తారని సమాచారం. దాని ప్రకారమే ఫర్దర్ గా కేంద్ర ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ. మండలి చైర్మన్ తన ఎమ్మెల్సీ